నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో రేషన్ బియ్యం మాఫియా ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. వారం రోజుల క్రితం బుచ్చిరెడ్డిపాలెం టోల్గేటు వద్ద పట్టుబడ్డ 75 బస్తాల రేషన్ బియ్యం అనంతసాగరం మండలం నుండి వచ్చాయని అధికారులు గుర్తించారు. అంతేకాక 2 రోజుల క్రితం ఇనగలూరు గ్రామంలో 250 బస్తాలు పౌర సరఫరాల శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన విషయాన్ని మరువక ముందే నేడు అనంతసాగరం మండలం నల్లరాజుపాలెం సమీపంలో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 100 బస్తాలు రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు సీజ్ చేసి వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. వరుసగా అనంతసాగరం మండలంలో రేషన్ బియ్యం పట్టుబడటంతో మండల ప్రజలు నివ్వురపోతున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా అనంతసాగరం, ఆత్మకూరు, సంగం, బుచ్చి మీదుగా రాష్ట్ర సరిహద్దులు దాటుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో కొంతమంది అధికారులు మాఫియాకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లంచాలకు ఆశపడి రేషన్ బియ్యం మాఫియాకు తోడ్పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా రేషన్ బియ్యం మాఫియా ఆగడాలకు సంబంధిత శాఖ అధికారులు అడ్డుకట్ట వేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. వచ్చిన సమాచారం మేరకు ఇక్కడికి వచ్చాము. మేము ఇప్పుడు మన విఆర్ఓ గారు, మన డిటి గారు, పోలీసు వచ్చేసి ఇక్కడ ఒక 50 నుంచి 70 బస్తాలు ఉంటాయి బియ్యం. ఈ బియ్యం లారీ బస్తాలు, ఈ పీడిఎస్ బియ్యం అది పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు దీన్ని మనకు చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకోవాలో చర్యలు తీసుకుంటాం.